తండ్రి, ప్రేమగల ప్రభువా, పరిశుద్ధ నామానికి స్తోత్రములు, పాదములకు వందనాలు. ఎన్ని మారులు స్తుతించి ప్రార్థించి మొరపెట్టిన యేసుకు చెందిన గొప్ప దేవుడు. ఈ లైవ్ ద్వారా దేవవాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వాక్యము నమ్మదగినది, దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానము నమ్మదగినది. నీకు స్తోత్రాలు, వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. దైవమానికి వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యములో నీ స్వరమును మేము వినున్నట్లుగా మీరు దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి అనే పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమందు. ఆ సింహాసనం
నా గమ్యస్థానం మా సింహాసనం, నా గమ్యస్థానం. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని ఆ గమ్యస్థానానికి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశల జడిలో సడిలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీటి వ్యర్థమనే అనుకొనగా,
సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో నడిపించుమో. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో నడిపించుమో. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో నడిపించుమో. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలేను కుమ్మరించునట్లు. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలేను కుమ్మరించునట్లు. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో నడిపించుమో. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో నడిపించుమో. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వల్లి నీ మనసు నందు నన్ను తలంచితివా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వల్లి నీ
నీ మనసునందు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమో. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమో, 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 నడిపించుమో. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతము అయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు.
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వేదమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వేదమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితే విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితే విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీటి వేద్దామనే అనుకునగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీటి వేద్దామని అనుకునగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమై
పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడి ఉంటిని ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడి ఉంటిని దేవానెత్తుము స్తుతి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను దేవానెత్తుము స్తుతి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నాదు హృదిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నాదు హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయును కుమ్మరించును నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయును నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం అనేది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అన్నది. అలాగే మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని నేను తలంస్తూ ఉన్నాను.
ఈ రోజున కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలోని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగం చెప్పబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిగా మనం అందరము కూడా ఉండాలి. ఈరోజు మన జీవితంలో, క్రైస్తవుని యొక్క జీవితంలో అనేకమైన సార్లు శ్రమలు సంభవిస్తున్నప్పుడు మనము అనుకునేది ఏమిటంటే, ఈ శ్రమలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమల నుండి నేను ఏ రీతికైనా సరే తప్పించుకోవాలి అని అనేక మంది క్రైస్తవులు వారు ఆలోచన కలిగి దేవునికి ప్రార్థన చేస్తుంటారు. ప్రభా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు, ఈ శ్రమ నా మీదకు రానివద్దు అని ప్రార్థన చేస్తుంటారు. కానీ నిజమైన క్రైస్తవుడు శ్రమను పొందుకోవడానికి ఇష్టపడుతుంటాడు. ఎందువల్లంటే శ్రమలో జయించిన వాడే పరలోక రాజ్యంలో చేర్చబడతాడు. శ్రమని జయించలేని వాడు పిరికివాడిగా ఉంటూ ఉంటాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాని వాడవగదు అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు, కానీ శ్రమ దినమున ధైర్యము కలిగి శ్రమని జయించే శక్తిని నాకు దయచే ప్రభుని దేవుని అడుగు. ఈ రోజున నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, శ్రమలు తెచ్చే సిరులు. సిరి అంటే సంపద, అవును కదా? సంపద అంటే మనకందరికి కూడా ఇష్టము. సంపద అనేది మన జీవితంలో అందరికీ అవసరమైనది. ధనం అనేది, సంపద అనేది చాలా అవసరమైనది. అలాగే నీ జీవితంలో శ్రమల ద్వారా ఏ సంపద వచ్చింది, శ్రమ ద్వారా వచ్చే సంపద ఏమిటి, శ్రమ ద్వారా వచ్చే సిరి ఏమిటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలోనే మనం తెలుసుకోవాలి. చూడండి, ఒక రోజున సండే స్కూల్ పాపని ఆ సండే స్కూల్ టీచర్ అడిగిందంట, అమ్మా, నీ మీదకి 1000 శ్రమలు వస్తే దాంట్లో నీకు కలిసి వచ్చే శ్రమలు ఎన్ని అని ఆ యొక్క సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పాపను అడిగింది. ఆ యొక్క సండే స్కూల్ పాప ఎంతో జ్ఞానముగా చెప్పింది, 999 ప్లస్ 1 అందంట. అంటే 991. అలాగే మరొక శ్రమ కూడా, అంటే 1000 శ్రమలు నా మీదకి వస్తే ఆ 1000 శ్రమలు నాకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి, 1000 శ్రమలు నాకు కలిసి వస్తాయి అని చెప్పిందంట. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శ్రమలు తెచ్చే సిరి, శ్రమలు తెచ్చే సంపద, శ్రమలు మన మీదకి వస్తే తర్వాత మనం ఏం పొందుకుంటాం? డిఎల్ మూడీ భక్తుడు చెప్పాడు, శ్రమ రానే వచ్చావు, నీవు తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలని ఇచ్చి వెళ్ళు అని ఆ యొక్క డిఎల్ మూడీ భక్తుడు చెప్పాడు. చూడండి, అసలు శ్రమలు ఎందుకు వస్తాయని మనం గమనిస్తే దేవుని దగ్గర 2 టేబుల్ ఉంటాయి అంటండి. ఒక టేబుల్ మీద ఏమో క్రమశిక్షణ అనే టేబుల్ ఉంటుంది, రెండవ టేబుల్ ఏమో ఆశీర్వాదం అనే టేబుల్ ఉంటుంది. అంటే నీవు మొట్టమొదటిగా ఆశీర్వదించబడాలంటే క్రమశిక్షణ అనే టేబుల్ మీద కూర్చోవాలి. ఈ క్రమశిక్షణలో ఆ దేవుడు అనేకమైన పాఠాలు నేర్పుతూ ఉంటాడు. అనేకమైన రీతులుగా దేవుడు నిన్ను చెక్కుతూ ఉంటాడు. అనేకమైన రీతులుగా దేవుడు నిన్ను మలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు ఈ యొక్క క్రమశిక్షణ అనే టేబుల్ మీద నీ యొక్క సమయం అయిపోయిందో, అంటే నీవు పొందవలసినవి, నీవు అనుభవించవలసినవి అన్నీ అనుభవించేస్తావో, తర్వాత దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఆశీర్వాదం అనే టేబుల్ మీద కూర్చోబెడతాడు. చూడండి, మన జీవితంలో ఆశ్రయించబడిన తర్వాత కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆశ్రయించబడ్డాను కదా, నాకేం తక్కువ, నేను ఆశ్రయించబడ్డాను కదా, నాకేమి అనుకున్నట్లుగా మనం గర్విస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు తన దూతలకు చెప్తాడంట, ఇదిగో ఈ యొక్క వ్యక్తిని మళ్ళా తీసుకుని వచ్చి క్రమశిక్షణ అనే టేబుల్ మీద కూర్చోబెట్టండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ యొక్క క్రమశిక్షణ అనే టేబుల్ మీద మళ్ళా మనం కూర్చుంటాం. కానీ దేవుడంట మనము పొందగలిగినంత మట్టుకి, అంటే మనము ఎంతగైతే సహించగలమో అంత మట్టుకు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని శ్రమ పెడతాడు, తర్వాత ఇంకెక్కువగా శ్రమ పెట్టాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన జీవితంలో ఆశీర్వాదము కొరకే వస్తాయి, ఆశీర్వదించబడటానికే వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వగలం. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే మనం అనేకమైన పాఠాలు నేర్చుకోగలం. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే మన వారు ఎవరో, ఇతరులు ఎవరో, నిజమైన స్నేహితులు, నిజమైన మిత్రులు ఎవరో, పనికిరాని మిత్రులు ఎవరో, మోసం చేసే మిత్రులు ఎవరో, నిజంగా మనల్ని ఇష్టపడే మిత్రులు ఎవరో మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, కానీ శ్రమ తర్వాత నీకు తప్పకుండా ఆశీర్వాదము ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి శ్రమలు తెచ్చే సిరులు, శ్రమలు తెచ్చే సిరి ఏమిటో ఈ రోజున మనం తెలుసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. 71వ వచనము చూసినట్లయితే కింద భాగంలో శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను,
నేను నీ కట్టడం నేర్చుకున్నట్టు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఎందుకంటే నేను దేవుని కట్టడలు నేర్చుకోవాలంటే నేను శ్రమ పొందాలి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పొందుట మేలు అంటున్నాడు భక్తుడు. అంటే మన జీవితంలో మనం అనేకమైన సార్లు శ్రమ పొందుతున్నప్పుడు మనం అనేకమైన మాటలు మాట్లాడుతుంటాం. ఇటువంటి బాధ, ఇటువంటి కష్టం నా పగోడికి కూడా రాకూడదు. ఎంత ప్రేమో కదా, నా పగోడికి కూడా రాకూడదు అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతుంటారు. శ్రమ పొందుతున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు, కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇబ్బందిని అనుభవిస్తున్నప్పుడు వారు చెప్పే మాటలు ఏమిటంటే, ఇదిగో నేను పొందే బాధ ఎవరు కూడా అనుభవించకూడదు, అంత శ్రమను నేను అనుభవిస్తున్నాను అంటూ ఉంటారు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు భక్తుడు తన జీవితంలో శ్రమ పొందడం ద్వారా తాను ఏ రీతిగా మేలును పొందుకున్నాడు మనం గమనిస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మళ్ళా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో యోబు న్యాయవంతుడుగాను, యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను బ్రతుకుతున్నాడు. అయితే యోబు మీద దుష్ట పన్నాగాన్ని పన్ని సాతాను ఏ విధంగా అయినా సరే యోబును ముడితే యోబు దేవుణ్ణి దూషిస్తాడు, యోబు దేవుణ్ణి అసహ్యపరుచుకుంటాడు. కాబట్టి యోబుని ఏ రీతికైనా సరే నేను ముట్టి యోబుని శ్రమ పెట్టాలి, యోబుని శ్రమ పెడితే యోబు ఇక దిగజారిపోతాడు, ఇక పైకి లెగవలేడు. ఎందువల్లంటే దేవుని దూషిస్తాడు కాబట్టి, దేవుడు అతని బట్టి బాధపడతాడు కాబట్టి, ఇక ఆ బాధలో దేవుడు యోబుని మర్చిపోతాడు అని అనుకుని యోబు మీద సాతాను పన్నాగాన్ని పన్ని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఆమోద ముద్రను పొందుకుని యోబుని శ్రమ పెట్టింది. యోబు తన జీవితంలో అన్ని ఒక్కరోజే పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ కూడా సమస్తము కూడా ఒక్కరోజే తాను పోగొట్టుకున్న తర్వాత ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనే మాట మాట్లాడాడు. చూడండి, యోబుని దేవుడు 41 అధ్యాయాల పాటు అనేకమైన రీతులుగా పరీక్షించాడు. ఆ పరీక్షలన్నిటిలో కూడా యోబు నెగ్గాడు. తన స్నేహితుల ద్వారా యోబుని దేవుడు పరీక్షించాడు, తన భార్య ద్వారా దేవుడు యోబుని పరీక్షించాడు, తన బంధువుల ద్వారా కూడా దేవుడు యోబుని పరీక్షించి ఉండవచ్చు. అందరి ద్వారా దేవుడు యోబుని పరీక్షించాడు. కానీ యోబు శ్రమలో ఓడిపోలేదు. కానీ యోబు మరింత దేవునికి దగ్గరయ్యాడు, దేవునికి మరింతగా దగ్గర అవుతున్నాడు, దేవుణ్ణి పొగుడుతున్నాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వాంతర్యామి, నా దేవుడికి అసాధ్యమనేది ఏది లేదన్నట్లుగా యోబు మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడండి. ఎంతగానో సంతోషించి యోబుని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడంట. యోబుని జ్ఞాపకం చేసుకుని యోబుని ఏ రీతిగా ఆశ్రయించాడు తెలుసా? 2 అంతలుగా ఆశ్రయించాడు. అంటే 2 అంతలుగా దేవుడు యోబుకి మేలు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ సమయంలో శ్రమను అనుభవిస్తున్నావేమో, శ్రమ గుండా వెళ్తున్నావేమో, భయంకరమైన శ్రమని అనుభవిస్తున్నావేమో, అనుభవించకూడనటువంటి శ్రమ, రాకూడనటువంటి శ్రమ, ఆ శ్రమ గుండా నీవు వెళ్తున్నావేమో. అయితే ఒక విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో శ్రమ పొందుతూ కూడా దేవుణ్ణి దూషించగా మరింత దేవునికి దగ్గర అవుతున్నాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు అనేక మంది లోకంలో కలిసిపోతూ ఉంటారు. లోకంలో ఉన్నప్పుడే బాగుంది కాబట్టి నేను లోకంలోనే ఉంటాను, ఇష్టానుసారంగా జీవిస్తాను, ఎవరు నన్నేమి పట్టించుకోరు అన్నట్లుగా వారి జీవితాలు మరలా తిరిగి లోకంలో కలిసిపోతుంటాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిజముగా దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే ఒక విషయాన్ని గమనించు, క్రైస్తవుడికి శ్రమలు రాకుండా ఉండవండి. ఎందువల్లంటే నీవు ఈ లోకవాసివి కాదు, నీవు పరలోకవాసివి, పరలోకములో ఉండవలసిన వ్యక్తివి. పరలోకము నీ స్వాస్థ్యము, పరలోకమే నీకు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప బహుమతి. కాబట్టి నీవు పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళాలి, ఈ లోకంలో కష్టముల గుండా వెళ్ళాలి. కానీ దేవుడు నిన్ను ఒక్కసారి కూడా చేయి విడిచిపెట్టడు, ఒక్కసారి కూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టడాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో శ్రమ పొందడం ద్వారా నాకేం కలిగిద్ది అని నువ్వు అనుకుంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడిచ్చేది ఏమిటో తెలుసా? మేలు. మామూలు మేలు కూడా కాదండి, 2 అంతల మేలుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యోబు తన జీవితంలో శ్రమ పొందాడు, అందరి ద్వారా శ్రమ పొందాడు, కానీ ఎక్కడా దేవుని దూషించలేదు, దేవునికి మరింత దగ్గర అయ్యాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, యోబు లాంటి శ్రమలు నువ్వు అనుభవించలేకపోతున్నావు, కానీ ఒక్క చిన్న శ్రమకి బాధపడుతున్నావు. మంచిదే, మనిషి జీవితంలో శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నీవు శ్రమలో నీవు నెగ్గగలిగితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నీవు శ్రమ అనుభవించావు, కానీ ఇక ముందు నీ
జీవితంలో రెండంతలుగా నేను నిన్ను దీవించబోతున్నాను. ఆమేన్. రెండంతలుగా నిన్ను ఆశ్రయించబోతున్నాను. ఆమేన్. రెండంతలుగా నీకు గొప్ప ఖ్యాతిని నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా శ్రమ ద్వారా మన జీవితంలో వచ్చేది ఏమిటో తెలుసా? మేలు. మేలండి. మేలు పొందుతాం. మేలును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు మీ జీవితంలో శ్రమ ద్వారా, శ్రమ పడుతూ, శ్రమ ద్వారా ఎన్నో పోగొట్టుకున్నానని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు కానీ శ్రమ పడుతున్నట్లయితే ఈ శ్రమకి నేను త్వరలో ముగింపు పలికి నేను మిమ్మల్ని రెండంతలుగా ఆశ్రయించబోతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు చేత నేను మిమ్మల్ని తృప్తిపరచబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే శ్రమ ద్వారా వచ్చే సిరి ఏమిటి? మొదటి పేతురు గ్రంథము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని, 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల శుద్ధపరచబడి చున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రమ ద్వారా మనకు కలిగే సిరి సంపద ఏమిటంటే, శ్రమ ద్వారా ఘనతని దేవుడు ఇస్తాడంటండి. ఘనతనిస్తాడంట. చూసారా, శ్రమ పొందటం వల్ల నాకేమొచ్చింది, ఈ బాధ వల్ల నాకేమొచ్చిందయ్యా, నేను అన్ని పోగొట్టుకుంటున్నాను కదా అని అనేకమైన సార్లు అంటూ ఉంటాను. ఇదిగో శ్రమ ద్వారా నాకేం కలిగిద్దయ్యా, దేవుడు ఎంతగానో ఎందుకు శ్రమ పెట్టాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, శ్రమ ద్వారా నీకు ఘనత కలిగిద్ది. చూడండి, యేసేపు తన జీవితంలో తన సొంత అన్నల ద్వారా వెలివేయబడి గుంటలో త్రోయబడ్డాడు. తర్వాత అక్కడ వెళ్తున్న ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఆ యొక్క ఫుతిఫరా ఇంటిలో బానిసగా చేయబడ్డాడు. తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. మనం యేసేపుని వెళ్ళి, అయ్యా యేసేపు, ఇన్ని శ్రమలు నీవు పొందావు కదా, దానివల్ల నీకు వచ్చింది ఏంటి అని మనం యేసేపుని అడిగినట్లయితేనండి, యేసేపు అంటాడు, నాకు ఘనత వచ్చింది అంటాడు. చూసారు ఎంత ఘనత పొందాడంటే, గుంటలో త్రోయబడిన వ్యక్తి చివరికి ఆ యొక్క దేశానికి గవర్నర్గా చేయబడ్డాడు. దేశానికి ఒక గొప్ప న్యాయకుడిగా చేయబడ్డాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీ బిడ్డలు శ్రమను అనుభవిస్తున్నారేమో. అనుభవించకూడని శ్రమలు, అనుభవించకూడని మాటలు, అనుభవించకూడని దూషణలు, అనుభవించకూడని హేళనలు, దానివల్ల ఎంతగానో వారు కృంగిపోతూ ఏడుస్తూ దుఃఖపడుతున్నారేమో. అయితే ఒక తల్లిగా, ఒక తండ్రిగా వారిని ధైర్యపరచమ్మా, నీ శ్రమ ద్వారా నీకు ఘనత వచ్చింది, అధైర్యపడవద్దు. దేవుడు నిన్ను తప్పకుండా యేసేపును దీవించినట్లుగా, యేసేపును జ్ఞాపకం చేసుకున్నట్లుగా యేసేపును దేవుడు విడిచిపెట్టలేదండి. శ్రమలో దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఒక్కొక్క మెట్టు యేసేపుని దేవుడు ఎక్కించుకుంటూ చివరికి ఒక పరిచే వ్యక్తిగా, ఇతరుల చేత ఘనపరచబడే వ్యక్తిగా, ఘనత పొందిన ఒక గొప్ప గవర్నర్గా దేవుడు చేశాడు. అతని మాట లేకుండా అంటండి ఆ యొక్క దేశంలో ఉన్నవారు ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదంట, ఒక్కరు కూడా లోపలికి రాకూడదంట. ఎంత గొప్ప ఘనతను దేవుడు ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు మరిచిపోడు. ఒకవేళ నీ యొక్క ఆఫీస్లో, ఒకవేళ నీ పనిలో, ఒకవేళ నీ యొక్క బయట మనుషుల మధ్య, నీ బంధువుల మధ్య నీవు శ్రమ పొందుతున్నావేమో, వారి యొక్క మాటలను బట్టి ఎంతగానో కృంగిపోతున్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున నీకు వారందరి ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను. ఆమేన్. వారందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. మనుషులు మరిచిపోవచ్చేమో, కానీ నా దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడు. నా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నా దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. యేసేపును మరిచిపోలేదు. యేసేపుని దేవుడు ఫలించే కొమ్మగా చేశాడు. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క అగ్నిగుండ పరీక్షల మధ్య దేవుడు నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? ఒక సువర్ణమలే నీవు మార్చబడాలని. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడేదను అని భక్తుడైన యేసన్న గారు రాశారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, శోధింపబడుతున్నావా? పరీక్షల గుండా వెళ్తున్నావా? అయితే భయపడవద్దు. కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడనే విషయాన్ని గమనించు. దేవుడు నీతోనే ఉన్నాడనే విషయాన్ని గమనించు. ఆయన నీకు ఘనతనివ్వబోతున్నాడు. రెండవదిగా మనకి వచ్చే సిరి సంపద ఏమిటంటే శ్రమ ద్వారా ఘనత. హల్లెలూయా. ఘనత దేవుడు నీకు అనుగ్రహించునుగా. ఘనత దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించును. ఇప్పటి వరకు నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య, నీ
వారు అని నువ్వు అనుకుంటున్న వారి మధ్య ఒకవేళ శ్రమ పొందుతున్నావేమో, నీ కుటుంబంలో సరి అయిన కార్యం జరగగా సరిగా లేక ఒకవేళ నీవు శ్రమను అనుభవిస్తున్నావేమో, అయితే భయపడవద్దు. కానీ దేవుడు తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు ఘనతని ఇవ్వబోతున్నాడు. చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయం, నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీలను శ్రమ పెట్టిన కొలది, ఐగుప్తులంట ఇశ్రాయేలీలను శ్రమ పెడుతున్న కొలది వారు ఏం చేస్తున్నారంటే విస్తరిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. వారు ఇశ్రాయేలులు ఏం చేయబడ్డారంట? అసహ్యపడుతున్నారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించినట్లయితే శ్రమ ద్వారా మనకి ఏం కలిగిద్ది, శ్రమ ద్వారా మనం పొందేదేమిటి, శ్రమ ద్వారా మనకి కలిగే సిరి సంపద ఏమిటంటే అభివృద్ధి. ఇశ్రాయేలు ప్రజలు అంటండి రోజు రోజుకి అభివృద్ధి పరచబడతా ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తి జనాంగం తక్కువగా ఉంది, ఇశ్రాయేలు యొక్క జనాంగం అనేది ఎక్కువైపోతా ఉంది. నిన్న మొన్న రక్షించబడిన వ్యక్తి ఏమో ఆశ్రయించబడిపోతున్నాడు, నిన్న మొన్న రక్షించబడిన వారేమో ఆశ్రయించబడిపోతున్నారు, నిన్న మొన్న ఊర్లోకి వచ్చిన వారు ఆశ్రయించబడిపోతున్నారు అని చాలా మంది ఏం చేస్తారంటే ప్రక్కవారు ఏం చేస్తూ ఉంటారంటే వారు ఏమనుకుంటా ఉంటారంటే వారు వచ్చే ఆలోచన ఏమిటంటే వారి యొక్క హృదయంలో ఇదిగో నిన్నామన్నా వచ్చిన వారు ఎందుకని ఎంతగా ఆశ్రయించబడిపోతున్నారు, నిన్నామన్నా వచ్చిన వారు ఎందుకని ఎంతగా దీవించబడిపోతున్నారు అని వారు ఒక చెడ్డ ఆలోచనల్ని కలిగి ఉంటూ ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే ఇతరులు ఒకవేళ నిన్ను శ్రమ పెడుతున్నారేమో, నువ్వు మంచిగా ఉంటున్న కారణాన్ని బట్టి నిన్ను శ్రమ పెడుతున్నారేమో, అయితే నువ్వు దాన్ని చూసి అధైర్యపడిపోవద్దు. ఎందుకు నన్ను ఈ రీతిగా అంటున్నారు, ఎందుకు నన్ను ఈ రీతిగా వారు తిడుతున్నారు అని నీవు అనుకునవద్దు. కానీ ఇదిగో నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను కాబట్టి, నీవు అభివృద్ధి పరచబడుతున్నావు కాబట్టి నిన్ను జనాంగము చూసి నిన్ను శ్రమ పెడుతున్నారు. కానీ ఆ వారి యొక్క మాటలను నువ్వు పట్టించుకోవద్దు, నీవు శ్రమ పడుతున్న కొలది విస్తరిస్తూనే ఉంటావు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనుకుంటున్నామేమో శ్రమ నా మీదకి ఎందుకు రావాలని. అయితే గమనించు, శ్రమ ద్వారా నీ జీవితంలో తప్పకుండా అభివృద్ధి అనేది ఉంది. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమను చూసి పారిపోవద్దు, కానీ శ్రమలో నిలబడు. తప్పకుండా దేవుడు నిన్ను విస్తరించబోతున్నాడు, అభివృద్ధి పరచబడబోతున్నాడు. కాబట్టి ధైర్యముగా నిలబడు, దేవుని కొరకు ప్రాకులాడు. తప్పకుండా నీ జీవితంలో సంపద, ఒకటి శ్రమ ద్వారా వచ్చే సిరి ఏమిటంటే మేలు, రెండవది శ్రమ ద్వారా వచ్చే సిరి ఏమిటంటే శ్రమ ద్వారా మనకి దేవుడు అనుగ్రహించేది ఘనత, మూడవది శ్రమ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే అభివృద్ధి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ దినమున కృంగిపోవద్దు, కానీ శ్రమ దినమున దేవుని వైపు చూడు. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగునని భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని వైపు చూడు, దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, దయగల నీకే స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నీ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అనేకమైన విషయాలు మీరు మాతో అయా సంభాషించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తారు. అవును ప్రభా, మా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మేము కృంగిపోతున్నాము, కానీ నీవు నీ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి ఇదిగో శ్రమ దినమున మీరు కృంగిపోవద్దు, కానీ శ్రమ దినమున మీరు ధైర్యముగా ఉండండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు మేలుని అనుగ్రహిస్తాను, ఘనతనిస్తాను, అభివృద్ధినిస్తానని మీరు మాకు తెలియజేశారు. కాబట్టి మేము శ్రమ దినమును కృంగిపోక ధైర్యముగా నిలబడి నీ కొరకు ప్రాకులాడేవారిగా, నీ కొరకు ప్రభా మేము అయా ముందుకు వెళ్ళే వారిగా, అలాగే నీవిచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకునే వారిగా మీరు మాకు సహాయం చేయమడుగుచ్చు. యేసుక్రీస్తు నమ్మకమైన నామములో అడిగి వేడుకొనుచు నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి